నిజంగా తానాలో గ్రూప్ రాజకీయాలు ఆ స్థాయికి ఉన్నాయా? ఎందుకంటే మీకు ఇన్ఫామ్ చేయగానే ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి క్రైసిస్ టైంలో ముందుకొచ్చి టీవీ9తో మాట్లాడడానికి ముందుకొచ్చారు. సో నిజంగానే గ్రూప్ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా క్రైసిస్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారా, లేకపోతే ఇంకా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనుకుంటున్నారా? వాటిని ప్రోత్సహించే అవకాశం ఏమైనా ఉందా? ఇది అది తానా దాదాపుగా 50 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. మీరు హిస్టరీ తీసుకున్నా కూడా ఎన్నో ఛాలెంజెస్ తానాకి రావటం జరిగింది ఇంతకు ముందు. బట్ ఈసారి వచ్చింది ఇది అంటే ఎవరు అందరికి కూడా ఇట్స్ షాక్ ఆఫ్ ద లైఫ్. ఎవరు కూడా ఎంటైర్ తానాలో ఎవరు ఊహ కూడా అందని విషయం జరిగింది. అట్లాగే నేను పాస్ట్ ప్రెసిడెంట్, నేను డే టు డే యాక్టివ్ గా లేకపోయినా బట్ తానాకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా తప్పకుండా తానా మీద ప్రేమతో ఇంతకు ముందు మీరు 21, 23 ఎన్నో కార్యక్రమాలు చేసాం, మీ అందరికీ తెలుసు. మనం ఆ టర్మ్ అంతా కూడా ఎన్నో సేవ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు అమెరికాలోనే కాకుండా భారతదేశానికి వచ్చి కూడా ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఫౌండేషన్ తరపున యాక్టివిటీస్ చేయడం, అది ప్రజల ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. సో ఇలాంటి ఆర్గనైజేషన్కి ఎందుకంటే ఆ అటాచ్మెంట్ మీరు క్రియేట్ చేశారు. గతంలో తక్కువ యాక్టివిటీ ఉన్నప్పటికి కూడా గత 4 సంవత్సరాల నుండి విపరీతమైన యాక్టివిటీ పెరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి టైంలో ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా తానా నుండి బెనిఫిషియరీస్ ఉన్నారు. వాళ్ళకి తానా ఫౌండేషన్, తానానో ఇవన్నీ ఏం తెలియదు. ఓన్లీ తానా అంటే అమెరికాలో మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి డాలర్ చేర్చి పెట్టి మన కోసం అక్కడ వాళ్ళు ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే పర్సెప్షన్లో వాళ్ళు ఉంటారు. సో ఈ ఇష్యూ తర్వాత వాళ్ళల్లో కూడా అయ్యో మనకి ఇంకేం జరగదేమో, మనకు మేలు జరగదేమో అని ఒక భయం కూడా క్రియేట్ అయిందనే విషయంలో ఎలాంటి సందేహం లేనే లేదు. సో ఇంత యాక్టివిటీస్ పెరిగిన టైంలో ఈ సంఘటన ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి? ఇందాక మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ దీనికి ఆన్సర్ చేస్తానండి. రాజకీయాలు, ఎలక్షన్స్ అవన్నీ కూడా మీరు చూస్తే చిన్నగా కానీ పెద్దగా కానీ ఎప్పుడు ఉన్నాయి తానాకి. కాకపోతే ఎప్పుడు అన్ని ఛాలెంజెస్ ని అధిగమించి తానా మీరు అన్నట్టు ఎన్నో మెట్లు పైకి వెళ్ళటమే కాకుండా ఎంతో సర్వీస్. ఈవేళ మనం ఎవ్రీ వీక్ 4 to 5 ఇన్సిడెంట్స్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ క్యాటస్ట్రాఫీలో చనిపోతే 24/7 వీఆర్ అవైలబుల్ అండి. దట్ సర్వీస్ ఈవెన్ దో నేను పాస్ట్ ప్రెసిడెంట్ దే ఆర్ కంటిన్యూయింగ్. సో మీరు అన్నట్టు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఇటువంటి కష్టమైన టైంలో మీరు చూస్తే అందరూ కూడా సో ఒకే తాటి మీదకి వచ్చి ఈవేళ తానాకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వీఆర్ దేర్ ఫర్ తానా అని మేము నిలబడ్డాం అనేది మీకు తెలుసు. మీరు కూడా ఇందాక చెప్పారు ఆ సంగతి, మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ వర్గాలతో సంబంధం లేకుండా ఎవరు తానా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు, ఉంటారు. నెంబర్ 1 అది. తర్వాత 2 ఇక్కడ డోనర్స్ ట్రస్ట్ ఎలా రీగెయిన్ చేయాలి కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. బోర్డ్ చైర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల ఆయన హాస్పిటల్లో రాలేకపోయారు. బోర్డ్ ఇవాళ ఎంటైర్ తానా బోర్డ్ ఈస్ కమిటెడ్ ఫర్ 2 things అండి. ఒకటి, ఓవరాల్ గా ఎవరైతే ఈ యొక్క పని ఎంతో అంటే కూడా అందరటువంటి తప్పు చేశారో తన దగ్గర నుంచి డబ్బులు ఎలా రికవర్ చేయాలి, దానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా లీగల్ గా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, వి విల్ తానా బోర్డ్ విల్ మూవ్ హెల్ అండ్ హెవెన్ అండ్ విల్ ట్రై టు రికవర్ ద మనీ. దట్స్ నెంబర్ 1. అట్లాగే 2, ట్రాన్స్పరెన్సీ. ఈవేళ ఆ ఇన్సిడెంట్ తెలిసిన రోజునే ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది తెలిసిన రోజునే తర్వాత తానా నుంచి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఇట్లా జరిగిందని ఇమీడియట్ గా నెక్స్ట్ రోజే ట్రాన్స్పరెంట్ గా తానా బోర్డ్ తానా పంపించడం జరిగింది ఆ కమ్యూనికేషన్. అట్లాగే ప్రతి డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అప్డేట్స్ పీరియాడిక్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఏది ఉన్నా కూడా మెంబర్స్ యొక్క ట్రస్ట్ రీగెయిన్ చేయాలంటే ఫస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఒకటి. 2, రికవరీ చేయడానికి వి విల్ గో టు అట్లీస్ట్ ఎస్పెషల్ తానా బోర్డ్ అండ్ ఎంటైర్ లీడర్షిప్ వితౌట్ ఎనీ మీరు ఇందాక చెప్పిన ఎటువంటి అమెరికన్ లేకుండా ఎవ్రీబడి విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు రికవర్ ద ఫండ్స్. 2. 3, కరెంట్ గా మనకి ఈ మనీ యొక్క అంటే ఎవరైతే డోనర్స్ ఉన్నారో మన సేవా కార్యక్రమాలు ఏదైతే మధ్యలో ఉన్నాయో వాటిని ఆటంకం కలగకుండా బోర్డులో ఎంటైర్ బోర్డు దాన్ని డిస్కస్ చేసుకుని దాన్ని ఎలా మనం టెంపరీగా మనీ రికవర్ చేసేలోపు హౌ బోర్డ్ కెన్ హెల్ప్ అనేది డెఫినెట్ గా బోర్డ్ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ అండ్ బోర్డ్ హ్యాస్ ఫండ్స్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది బోర్డులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనతో పాటు భరత్ కూడా ఉన్నారు, ట్రెజరర్ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీకి. భరత్ గారు, యాజ్ ఎ యంగ్ అండ్ డైనమిక్ రోల్ మీది ట్రెజరర్గా వచ్చిన వెంటనే ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి ఆర్గనైజేషన్లో. ఎందుకంటే అటు సీనియర్స్ని ఇటు రాబోయే యూత్ని వీళ్ళందరినీ కూడా కలుపుకెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు మీ ముందుంది, మీ టీం ముందుంది. సో ఇలాంటి సమయంలో
ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని ఎవరో ఒక వ్యక్తి డెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎలాంటి చేంజెస్ రావాలి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ని డికేట్స్ నుండి తానా యాక్టివిటీస్లో ఎన్నో జరుగుతున్న వాటిని అన్నింటినీ ఓవర్కమ్ అవుతూ వస్తున్నప్పటికి కూడా ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి నిర్ణయాలు మీ వైపు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూడండి, సుకుమార్ గారికి ఉన్న టీవీ9 ప్రేక్షకులందరికీ గో హెడ్ భరత్ గారు. యా సో మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడం మనకి అందరికీ ఒక ఐ ఓపెనర్ అండి. అంతకుముందు మనకి చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఉన్నా మనం అది క్యాచ్ చేయలేకపోయాము. సో మనకి కొన్ని ఎడిషనల్ ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్లో మనకి డ్యూయల్ అప్రూవల్స్, అంటే ఇద్దరు, అంటే ఒక పేమెంట్ చేయాలి అంటే ఇద్దరు అప్రూవ్ చేయాలి. సో మనం అట్లా సెటప్ చేసుకోవచ్చు అండి. సో వాళ్ళ మనకు అది లేకపోవడం వల్ల ఒకళ్ళే ఆథరైజ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అట్లా మనం అట్లాంటి కొత్త కన్ఫిగరేషన్ అవన్నీ సెటప్ చేయొచ్చండి బ్యాంకుల్లో. సో అలానే మెయిన్ అంతకుముందు చౌదరి గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ అండి. మనకి తెలిసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ థర్స్డే నుంచి మన ఎవ్రీ మినిట్, అంటే ఎంటైర్ టీమ్, జస్ట్ ఈసీ బోర్డు ఫౌండేషన్ అందరం ఇది మనకి జరిగిన దానికి కారణాలు, లేకపోతే అలానే మన నెక్స్ట్ స్టెప్స్ మన డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారండి. సో ట్రాన్స్పరెన్సీ కూడా మనకి ఏమంటే మెంబర్స్ అందరికీ చెప్పడం, ఆ డోనార్ ట్రస్ట్ కోసం. సో అలానే మనం అథారిటీస్తో వర్క్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సో ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా ఇంతకుముందు తానాకి మనం వీఆర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. అలానే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా అందరి సపోర్టు, అలానే మనం వీటితో పాటు మనం ముందుకు వెళ్తాము అండ్ విల్ ఫేస్ దిస్ ఇష్యూ అండి.